హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చడి అన్నమాట. మొత్తం ఈ ప్రాసెస్ అంతా రోట్లో వేసి చూపిస్తున్నాను. కావాలంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు అన్నమాట. ముందుగా మనము కొన్ని పల్లీలు, అలాగే ఒట్టిమిరపకాయలు, చింతాకు, అలాగే ఆనియన్ తీసుకోవాలి. చాలా సింపుల్ పచ్చడి అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ ఏమీ లేకుండా పల్లీలన్నీ మంచిగా సిమ్లో వేయించుకోవాలన్నమాట. మొత్తం సిమ్లోనే వేయాలి. అలా సిమ్లో వేగితేనే పల్లీలు లోపల వరకు మంచిగా ఫ్రై అయినట్టు అనమాట. పల్లీలు వేగినాక ఒక 2 minutes అలా పడుతుంది. పల్లీలు వేగినాక సైడ్ తీసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒట్టిమిరపకాయలు వేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట. అవి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చింతాకు తీసుకున్నాం కదా, మంచిగా వాష్ చేసుకొని చింతాకుని కూడా అదే ఆ బాండీలో వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ వేగిన తర్వాత సైడ్ తీసుకోవాలి. ముందుగా మనం రోట్లో వచ్చేసి ఒట్టిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఒట్టిమిరపకాయలన్నీ మంచిగా తొటాలన్నీ తీసేసి మంచిగా ఒట్టిమిరపకాయలు, అలాగే ఉప్పు, కల్లుప్పు యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కల్లుప్పు, ఒట్టిమిరపకాయలు వేసి బాగా మంచిగా దంచాలన్నమాట. బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. తర్వాత అందులోనే పొట్టు తీసేసిన శనగకాయ పప్పులు కూడా వేసేసి అవన్నీ కూడా బాగా మంచిగా దంచాలి. అవన్నీ కూడా బాగా దంచిన తర్వాత మనం చింతాకు కూడా యాడ్ చేసుకుని ఆ చింతాకు కూడా బాగా మంచిగా దంచుకోవాలన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తాను. అలా మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇందులో కొంచెం పచ్చడి వాటర్ ఏమి యూజ్ చేయం కదా, గట్టిగా ఉంటుంది. కావాలనుకునే వాళ్ళు అలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం రైస్ లెక్క కలపాలా కదా, కొంచెం ఇందులోకి కాచి చల్లార్చిన వాటర్ని యూజ్ చేస్తూ దాన్ని మంచిగా మెదుపుకోవాలన్నమాట. లాస్ట్లో ఆనియన్ కూడా వేసుకోవాలి.
చూపిస్తున్నాను కదా, అలా మంచిగా మెదుపుకున్న తర్వాత సైడ్ బౌల్లో తీసుకొని పెట్టుకోవాలన్నమాట. అంతే, వేడి చింత చిగురు పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట ఈ పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ చూపిస్తాం కదా, ఇది పిల్లల కోసం సపరేట్ చేశానమాట. వాళ్ళకంతా కారం తినరు కదా, అందుకోసం వాళ్ళ కోసం మీకు కావాలంటే ఒక 2 మిర్చి వేసేసి దంచేస్తే సరిపోతుంది అనమాట. అది వేడి అన్నంలో వేసుకొని చింతాకు పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.